నంద్యాల జిల్లా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై వైసీపీ నేతలు నిర్వహించి సమావేశంలో సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. 5 సంవత్సరాల పాలనలో రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాయలసీమపై మీకు చిత్తశుద్ధి లేదని, రాయలసీమ గురించి ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అనేక ప్రాజెక్టులు నిర్మించారని కొనియాడారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చరితారెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ఎస్ఐ దుగ్గిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగను భూమికి తెచ్చిన ఆ మహర్షిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఉప్పర సంఘం నాయకులు భూషణ తెలిపారు. ఈ నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉప్పర సంఘం ఆధ్వర్యం భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి కేంద్రంలో ప్రజలకు చేరువగా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ అజిత వేజెంట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారుల వద్దకే వెళ్లి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించడం విశేషంగా నిలిచింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ వేతనాలు పెంచాలి, జీవో నెంబర్ 5ను చట్ట సవరణ చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. హామీలను అమలు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 నుంచి 28 వరకు తిరుపతి నగరంలో ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా కర్నూలు జిల్లాలో అనుబంధ సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సర్వీస్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నెప్ప తెలిపారు. కాకినాడ జిల్లా మిత్ర హార్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస వినిల్ అనే వ్యక్తికి గుండె చికిత్స అవసరం లేకపోయినా చికిత్స నిర్వహించడంతో వ్యక్తి మృతి చెందాడు. దీంతో బంధువులు, ఉపాధ్యాయ సంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.